నిబంధనలు నిర్వచనాలు సహేతుకంగా లేవని రాజ్నాథ్ అన్నారు. చట్టాన్ని అమలు చేసే బాధ్యత కేంద్ర హోంశాఖదే కాబట్టి ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని రాజ్నాథ్ సింగ్ ను కోరారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 9, 10 షెడ్యూల్లో రూపొందించిన ప్రభుత్వ రంగ సంస్థలు, విద్యాలయాలు, ఇతర సంస్థల కేటాయింపులపై వివరణ ఇవ్వాలని కోరినట్టు ఎంపీ వినోద్ తెలిపారు. సీమాంధ్ర ప్రాంతం అంటే ఈనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారులు దాన్ని వేరే విధంగా దాన్ని చిత్రీకరిస్తున్నారు. కాబట్టి ఈరోజు హోంశాఖ మంత్రి గారి దగ్గర గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వీటిపైన కేంద్ర ప్రభుత్వం ఒక స్పష్టత ఇవ్వండి అని చెప్పి వారిని కోరడం జరిగింది. అయితే రాజ్నాథ్ సింగ్ గారు నేను తప్పనిసరిగా మీ అభ్యర్థనను నేను సీమాంధ్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా వారి అభిప్రాయాలు కూడా తెలుసుకొని దీనిపైన స్పష్టత ఇస్తామని చెప్పారు. మేము కోరింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ఏవైతే ఆ సెక్షన్లో ఉన్నటువంటి దాన్ని స్పష్టత ఇవ్వమని చెప్తున్నాం. మేము కొత్తగా ఏం అడగడం లేదు, కొత్తగా మాకు చట్టాన్ని మించి మేము అడగడం లేదు. చట్టంలో ఉన్నదాన్ని స్పష్టత ఇవ్వడం చెప్పి ఈరోజు వారిని కలవడం జరిగింది. గవర్నర్ అధికారుల మీద